కృష్ణాష్టమి. అలా కృష్ణుడు పాదాల ముగ్గులు వేస్తే కృష్ణుడు ఇంటికి వస్తాడంటారు కదండి. నా బిడ్డ కూడా ఇవాళే పుట్టాడు. వాడి ఇంటికి రావాలంటే ఏం చెయ్యాలండి? అత్తయ్య, ఇలా రండి. మావయ్య, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఎక్కడ? ఎటైనా వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు కదా అత్తయ్య. రారా అన్నయ్య. ముసలమందరా, మా బావన్ రమ్మను మాట్లాడాలి. మీ బావగారిని కాదు, ఆమెతో మాట్లాడాలని చెప్పు. నువ్వు వెళ్ళి అమృతుని పిలు. ఈసారి నీ పప్పులు నా దగ్గర ఉడకవు, చూస్తూ ఉండు. వెయ్యండి చూద్దాం. వాళ్ళ ఆవిడొచ్చింది. నేనిప్పుడే వస్తాను. నా ఆట నువ్వు వాడుతూ ఉండవు. ఏం చూసాయని ఇక్కడికి వస్తున్నారు? ఎవరాయన? నీకా నగలు తెచ్చిచ్చారే ఆయన. ఓ, నువ్వేనా ఆ పప్పు శుద్ధవి? ఆ మాట కూడా చెప్పారా? అంతేకాదు, ఆయన్ని తాకవద్దని చెప్పావటగా, అది చెప్పారు. నీలాంటి వాళ్ళని తాకనంటేనే తాకమని చెప్పాను, అది చెప్పలేదా? ఓ, అయితే ఈ జన్మలో ఆయన నిన్ను తాకే అదృష్టం నీకు లేదు. ఇంతకీ ఎందుకొచ్చావిక్కడికి? ఆయన్ని నువ్వెలా ఆకట్టుకుంటున్నావో తెలుసుకోవాలనొచ్చాను. అందాలను ఆరబోస్తాను, ఆట పాటలతో మురిపిస్తాను. ఇలా మునిపంటితో కొరికి కవ్విస్తాను, ఇలా కన్ను గీటి కనికట్టు చేస్తాను. ఇలా నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఉయ్యాలలూగిస్తాను. రసికత కథలు చెప్తాను, నేనే పట్టు పరుపునై స్వర్గాన్ని పరుస్తాను. చాలా? ఇంకా ఏమైనా కావాలా? ఇన్ని తెలిసి నీకు నేను చెప్పాలా? ఇంటికొచ్చిన వాళ్ళకి కనీసం బొట్టు పెట్టి పంపించాలని తెలీదా? ఓ, ఆగు. బొట్టు పెట్టేటప్పుడు ఆశీర్వదించాలి. ఏమని ఆశీర్వదిస్తావు? నా కొంప కొల్లేరైపోవాలనా? ఎంత పొగరు! చిత్తులు మారినక్క, నువ్వు చేసిన పనికి నా చెల్లెలు ఒక్క సైగ చేసిందంటే ఆంజనేయుడు లంకా దహనం చేసినట్టు ఈ కొంపని నిన్ను తగలెట్టేసేవాణ్ణి. నగలేమో నావి, వగలేమో ఆ వగలాడివి. ఇలా కన్ను గీటుతుందట. ఇలా పెదవి కొరుకుతుందట. పక్క మీద స్వర్గాన్ని పరుస్తుందట. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో
ఉయ్యాలొప్పుతుందట. ఉయ్యాల అంత మాయ చేస్తుంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్తున్నారు. ఆయన తప్పేం లేదు. కానీ కానీ అవన్నీ నేను చేయలేనే. కృష్ణ, ఆయనతో 7 అడుగులు వేయించా. నేను నీకోసం ఇన్ని అడుగులు వేశాను. నా సంసారాన్ని నువ్వే చక్కదిద్దాలి తండ్రి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.